హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే కాలేజ్కి అయితే పోవాలి ఇంకోసారి. రేపు ఇంటర్నల్స్ ఉన్నాయి, డివిఎంఎస్ ఇంటర్నల్స్ అయితే ఉన్నాయి. ఈరోజు చదవాలి, రేపు ఎగ్జామ్ రాయాలి అంతే. ఎల్లుండి ఎట్లయినా క్రిస్మస్ ఉంటుంది, 25th హాలిడేనే. ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఈరోజు కొంచెం మస్తు చల్లగా ఉంది, ఎండ కొంచెం కొడుతుంది అండ్ వెదర్ అయితే అదే చల్లగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ డిసెంబర్ అయిపోతే మళ్ళీ సంక్రాంతి అయిపోయినాక మొత్తం వేడిగా అనిపిస్తుంది. వింటర్ ఎందుకు రాలే అనిపిస్తుంది. అందరు బాధ అదే. సమ్మర్ వచ్చినప్పుడు వింటర్ రావాలనుకుంటాం, వింటర్ ఉన్నప్పుడు ఎండ కొట్టాలనుకుంటాం సమ్మర్. చూద్దాం. ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోతాం. కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినా, మా వాళ్ళు ఇంకా రాలే. కొంచెం జల్లు వచ్చినాయి ఈరోజు అనుకోండి. ఇంకా 20 minutes ఉంది క్లాస్ స్టార్ట్ అవ్వడానికి. ఎన్సీసీ అయితే మార్నింగ్ నుంచి అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. అటు సైడ్ గ్రౌండ్లో ఏమో కొంతమంది తిరుగుతారు జల్లు వచ్చిన వాళ్ళు. బస్సులు అయితే గ్రౌండ్లోనే పెడతారు. ఈసారి ఏమైందో ఫెస్ట్ తర్వాత గ్రౌండ్లో పెడతారు బస్సెస్. అవన్నీ చూపిస్తా. ఏమైనా కనిపిస్తుందా? బస్సెస్ లైన్గా పెట్టేస్తారు. ఇప్పుడైతే డైరెక్ట్ క్లాస్కి అయితే వెళ్ళిపోతా. డైరెక్ట్ గైస్, ఇంటర్వ్యూల్ అయితే అయింది. క్యారెట్ అయితే తింటున్నా. కాలేజ్లో ఇంటర్వ్యూల్ అయింది మాకు. కాలేజ్లో ఎవరు కనిపించట్లేదు బయట. చూడండి, ఇంటర్వ్యూల్ టైం. ఎవరైనా వచ్చిండారా కాలేజ్కి? అటెండెన్స్ అయిపోయిందని ఎవ్వరు రాలేదు. మేము కూడా అసైన్మెంట్ వస్తుండే కదా. చూడండి, ఎవ్వరు లేడు బయట. 85 అటెండెన్స్ ఉంది. మాది బార్డర్లో ఉంది 76. రోహన్ భాయ్ ఇదర్ దేకో. హాయ్ చెప్పు. మస్తు రోజులు అయింది బ్లాగ్లో వచ్చి. నువ్వు ఇట్లా రే తనుష్, జశ్వంత్. వి కేమ్ అవుట్ నౌ గోయింగ్ ఇన్ ఫర్ ఈటింగ్. అంతేగా, అంతే దట్ మచ్ ఓన్లీ. టుడే ఐ బాట్ స్పూన్ టు ఈట్ బికాస్ we are not getting enough of spoons. ఏమంటారా, మా కాడ ఎక్కువ స్పూన్లు లేవు. డెఫిషియన్సీ ఆఫ్ స్పూన్స్. I bought today spoon, my own spoon. Yesterday was very no spoons were there. మన బ్రో వేర్ గోయింగ్ బ్రో? హోమ్. ఓకే he is going home. he అది కావాలని చెప్పినా కానీ ఇప్పుడైతే పోయి అయితే అన్నం తింటాం. వాడు మటన్ తెచ్చిండట. నేను మటన్ తెచ్చిన తేడా మేము బాదరా. చలో వి ఇన్ దిస్ బ్లాగ్ అండ్ గోయింగ్. పవన్, I don't have that much shyness, so I am going in blog. Our blog is this. My Hayabusa where? My Hayabusa there. My Hayabusa you can see where? Arey Navoli, sorry. This one Hayabusa is this one. Scooties. This scooty is mungata. ఈ ముంగట్నే హయాబుజా యూ సా. చలో వి గో అండ్ వీ విల్ ఈట్. ఫుల్ కడుపు నింపుకొని తిందాంపా. గాయ్స్, కాలేజ్ అయితే అయిపోయింది. ఈరోజు క్లాస్లో ఎక్కువ తీయలే. ఇప్పుడైతే పోయి కట్లెట్ తినడానికి పోతున్నాం. నేను హయాబుజా మీద అయితే పోతున్నాం. శరత్ గారు నడుపుతాడంట హయాబుజాని. సంజుగాడు అయితే బయటికి వచ్చాడు అంటే డైరెక్ట్ మాట్లాడుకుంటా. అరే ఇట్లా పోరా, లాక్ ఉందా? లాక్ లేదురా. రే బ్యాక్ గేట్ నుంచి పోతుర్రు వాళ్ళు. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి బయట వెళ్ళి డైరెక్ట్ వచ్చిన పైసలు మాత్రం జమ చేసుకుంటాడు. ఏంది ఇంకోసారి చెప్పు. యూట్యూబ్లోకి వెళ్ళి వేలు వస్తున్నాయి కదా. యూట్యూబ్లోకి వెళ్ళా. సరే, వచ్చిన రోజు నీకే పెడతా సరేనా? ఇప్పుడే పెడతా, అప్పుడు పెడతామని. సరేరా, సరే తీ. అరే ఆపరా నువ్వు. గైస్, నాకైతే కంటెంట్ రావట్లేదు రోజు. కంటెంట్ ఏంట్రా? ఇంగ్లీష్లో మాట్లాడు. నో ఇంగ్లీష్. తిట్టుకునే మొత్తం తీసేయండి. అది తీయలే కానీ అది తీద్దామంటే మనం రాస్తున్నాం కదా. మావాడు బుల్షిట్ మాటలు మాట్లాడతారు మా వాళ్ళు కొంచెం ఏంది కూర్చుంటాం కదా పక్కన. సరే, వి విల్ సిట్ పక్కన అండ్ వి విల్ బూతులు తిట్టుకుంటారు మా వాళ్ళు. రావట్లేరా పోయి ఇంగ్లీష్ మాట్లాడు. నువ్వు మాట్లాడరా. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. हिंदी में बात करेगा और तो बोलेगा. तू हिंदी बात कर, इन तेलुगु बात करता, मैं इंग्लिश बात करूँ. हिंदी ब्रो, व्हाट डूइंग? कुछ भी नहीं कर रहा ब्रो, उसको पूछो. व्हाट डूइंग? అట్లయితే నేను ఇంకొచ్చా. అవునా? ఎస్. ఇప్పుడైతే కట్లెట్ తినాలి. రెడీ అయితే అయిపోయింది. అంకుల్ గారు అయితే చేస్తుర్రు.
కట్లెట్ అంటే వచ్చేసి మాడు కూర్చుండే లేచిపోయాడు, వీడియో ఇస్తానని పైన లేచిండు, ఆడక్కడ కూర్చుండే, అక్కడ కూర్చొని తినాలి కట్లెట్. ఎట్లుంది? నైట్ అయితే అయిపోయింది, మా అన్న వాళ్ళతో అయితే చాయ్ తాగడానికి అయితే వచ్చినాం. అన్నా ఏ చాయ్ అన్నా? అల్లం అయిపోయిందంట, అల్లం చాయ్ లేదు, అయితే కాఫీ తాగుతుంది. మొత్తం నేను చాయ్ నార్మల్ చాయ్, కాఫీ 2 ఛాయలు. చాయ్ అయితే వచ్చేసింది. అయ్యో ఇది చాయ్, ఇది కాఫీ. ఎట్లుంది కాఫీ? పడగల. ఎట్లుంది కాఫీ? ఇలానే ఉంది, కాఫీ లాగా ఉంది. నీ చాయ్ గ్లాసులు ఉంది. ఎట్లుందన్నా? గ్లాసులు ఉంది. దేంట్లో ఉంది అన్న అన్న? ఎట్లుందన్నా? బాగుంది, చాలా బాగుందండి. కానీ వేడిగా ఇట్లా ఫుల్ వేడి ఉంది. చాట్ ఏదో కావాలంట ఆయనకి. మాదైతే టీపీపీ ప్రాజెక్ట్ అయితే ఫైనల్ గా కంప్లీట్ అయింది. అవుట్పుట్ చూడండి, చూపిస్తున్నది రాబాయ్ ఇవ్వండి. మొత్తం లోపల అట్లా వస్తుంది మాది. వాడు చేసేసిండు ఆఖరికి. ల్యాబ్లో అయితే వచ్చేసినాం మేము. ఇప్పుడైతే రిపోర్ట్ అయితే మేము చేసినాం, అందరు చేసేసాం. మావాడు ఎడిట్ చేస్తుండు రిపోర్టు, ఎడిట్ చేస్తుండు. ఏమైతుంది అర్థం కావట్లేదు, కానీ అదైతే ఈరోజు సబ్మిట్ చేయాలంట. ఏం అర్థం కావట్లేదు. మాడు ఎడిట్ చేస్తుండు. మాడైతే కౌంట్ సైజ్ ఇంత చిన్నగా పెట్టుకుని చూడండి, ఇంత చిన్నగా పెట్టుకోండి. ఏం కనిపిస్తుందిరా నీకు పెట్టుకున్నావు? ఫాంట్ సైజ్ ఎక్కడ చిన్న? అరే ఎంత చిన్నగా ఉంది అది మనకి స్క్రీన్ షాట్ మొత్తం రావాలి కదా, అందుకనే స్క్రీన్ సరే చిన్నగా చేసి పెట్టినాం. సరే కొట్టు. గైస్ లాస్ట్కి ఎగ్జామ్ అయితే అయిపోయింది. మా వాడైతే ఎట్లా యూజ్ చేస్తుంది చూడండి, ఛార్జింగ్ పెట్టుకుంటుంది చూడండి. మా వాడు కాలేజ్ నుంచి ఛార్జింగ్ పెట్టుకుంటాడు, అట్లా యూజ్ చేస్తాడు కాలేజ్ని, అంతే కదరా? కరెంట్ బిల్ ఇట్లా లేదు కానీ ఛార్జింగ్ కరెక్ట్ టైంకి అయిపోతుంది, పోయే టైంకి. ఏం చెప్పు పోతున్నామా లేదా? ఎక్కడ చూద్దాం.